సో ఈరోజు మనం పీసీఓడి ఉన్నా కూడా ఎంతవరకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అసలు పీసీఓడిలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ తగ్గడానికి రీజన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో జనరల్గా మనకి నార్మల్గా 1 ఇయర్లో చూసుకున్నట్టయితే 12 మంత్స్ ఉంటాయి. సో జనరల్గా నార్మల్గా లేడీస్కి ఈచ్ మంత్ అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి, అంటే నెలసరి కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఈచ్ మంత్ వాళ్ళకి ఎగ్ అనేది డెవలప్ అవుతుంది, విడుదలవుతుంది. సో అలా చూసుకున్నట్టయితే 1 ఇయర్లో వాళ్ళకి 12 టైమ్స్ పీరియడ్స్ వస్తాయి. అండ్ ఈచ్ మంత్ మనకి ఎగ్ డెవలప్ అయి విడుదలైనప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే 1 ఇయర్లో చూసుకుంటున్నప్పుడు మనకి ఈచ్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 1 ఇయర్లో చూసుకున్నట్టయితే 12 టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ కమింగ్ టు పీసీఓడి ఉమెన్, ఈ పీసీఓడితో సఫర్ అవుతున్న ఉమెన్కి ఏం జరుగుతుంది అంటే, చాలామంది పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. కొంతమందికి 2 మంత్స్కి ఒకసారి, కొంతమందికి 3 మంత్స్కి ఒకసారి, మరి కొంతమందికి ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళ దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎగ్ డెవలప్మెంట్ అండ్ అలాగే ఎగ్ విడుదల అవ్వడం అనమాట. సో కొన్ని అంటే ఏంటి, 1 ఇయర్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి మెన్సెస్ అంటే నెలసరి అనేది కొంతమందికి 6 సార్లు రావడం, కొంతమందికి 4 టైమ్స్ రావడం అలా ఉంటుందన్నమాట. సో దీని పరంగా చూసుకున్నట్టయితే సహజంగా వచ్చే ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్గా మనకి 50% అనేది తగ్గింది. అండ్ ఇంకొకటి, దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి? సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం మనకి ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ విడుదల అవ్వడం. సో దానికి మనం ఏం చేస్తామంటే, సో లేడీస్కి, పీసీఓడితో సఫర్ అవుతున్న లేడీస్కి మనం యూజువల్గా ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ అలాగే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళకి ఎగ్ అనేది కరెక్ట్గా డెవలప్ అవుతుంది అండ్ అలాగే కూడా కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. సో ఈచ్ మంత్ అనేది వాళ్ళకి పీరియడ్ అనేది, నెలసరి అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా డెఫినెట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ రీజన్ ఏంటి అంటే, పీసీఓడిలో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ తగ్గడానికి ఒక్కసారి మనం ఎగ్ డెవలప్మెంట్కి మందులు ఇచ్చినా, ఎగ్ రిలీజ్ అవ్వడానికి మందులు ఇచ్చినా కూడా జనరల్గా ఏంటి, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ట్యూబ్లోకి వస్తుంది. జనరల్గా పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎగ్ షెల్ అనేది, అంటే అండంకి చుట్టుపక్కల షెల్, బయట పొర ఏదైతే ఉంటుందో జనరల్గా పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంచెం మందంగా ఉంటుందన్నమాట. సో ఈ మందంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళకపోవచ్చు. సో ఎగ్ స్పర్మ్ కలయిక లేనప్పుడు మనకి బేబీ అనేది ఫామ్ అవ్వదు అండ్ ఆటోమేటిక్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఈ పీసీఓడి వాళ్ళ దాంట్లో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే వెయిట్ ఇష్యూస్. సో జనరల్గా పీసీఓడితో పాటు ఒబెసిటీ అనేది కూడా గమనిస్తూ ఉంటాం. అంటే ఏంటి, పీసీఓడి ఉన్న ఉమెన్ చాలా అధికంగా బరువు ఉంటారనమాట. ఇది ఎందుకు వల్ల వస్తుంది అంటే, మెయిన్గా ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల అండ్ అలాగే కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ వల్ల కూడా బరువు అనేది అధికంగా పెరుగుతారు అండ్ కొంతమందికి షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు కూడా వెయిట్ రిడక్షన్ అనేది చాలా మ్యాండేటరీ. సో బరువు కనుక నార్మల్ వెయిట్కి వచ్చినట్టయితే అండ్ అలాగే కూడా షుగర్ లెవెల్స్ ఇన్ కేస్ అధికంగా ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ కూడా తగ్గించినట్టయితే అండ్ అలాగే కూడా వాళ్ళు రొటీన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, పీసీఓడికి సంబంధించిన యోగా, ఎక్సర్సైజ్ చేయడం వల్ల బరువు అనేది తగ్గుతారు, హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది అండ్ కొన్నిసార్లు వాళ్ళకి న్యాచురల్గా కూడా ఎగ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. దానితో పాటు వారు కరెక్ట్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఎగ్ డెవలప్మెంట్ అవుతుంది, ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి కూడా డెఫినెట్గా చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.